హలో అండి. ఇప్పుడు మనం ఎంతో రుచిగా ఉండే మొక్కజొన్న వడలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? దానికోసం ఇక్కడ నేను 2 మొక్కజొన్న కంకులను తీసుకొని గింజలు ఒలిచి పక్కకు పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ వడ కోసము 2-3 పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కొద్దిగా అల్లం ముక్క రెడీ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ పచ్చిమిర్చిని, పుదీనా, కొత్తిమీర, ఈ అల్లం ముక్కలు వేసుకోవాలండి. దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఇది ఒకసారి కచ్చాపచ్చాగా మిక్సీకి పట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఇందాక మనం ఒలిచి పెట్టుకున్న మొక్కజొన్న గింజల్ని వేసుకొని ఒక రౌండ్ తిప్పుకోవాలి. మెత్తగా ఎక్కువ పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా ఉండాలన్నమాట. అప్పుడే పంటికి తగులుతూ ఈ వడలు అనేవి మంచి రుచితో ఉంటాయన్నమాట. దీన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా పేస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందామండి. దీంట్లో కొద్దిగా బియ్యం పిండి వేయాలి. అలా వేయడం వల్ల ఈ వడలు అనేవి ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా మంచిగా ఉంటాయన్నమాట. కరకరలాడుతూ వస్తాయి. బియ్యం పిండి వేయకుండా ఉత్త మొక్కజొన్న దాంతోటే చేస్తే ఈ వడలు అనేవి చినిగిపోతాయి, ఆయిల్లో అంతా స్ప్రెడ్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు, జీలకర్ర వేసుకుందాము. ఇష్టం ఉన్న వాళ్ళు ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా చేతిని నీళ్ళలో అద్ది తడి చేసుకొని ఇక్కడ వడకి మధ్యలో రంధ్రం పెట్టుకొని వేసుకోవాలన్నమాట. ఈ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఆయిల్ ఎక్కువ వేడి కావద్దన్నమాట. ఎందుకంటే ఈ వడలు త్వరగా కాలుతాయి అన్నమాట. మొక్కజొన్న వడలు మాడిపోతే టేస్ట్ ఉండవు. అందుకే స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లగా టర్న్ చేస్తూ కాల్చుకోవాలన్నమాట. అంతే అండి, ఎంతో సింపుల్గా కార్న్ వడ రెడీ చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు స్కూల్ నుండి వచ్చేటప్పుడు ఈవినింగ్ ఇలా స్నాక్స్లా చేసి పెట్టామంటే ఇక బయట నుండి మనం టిఫిన్స్ తెచ్చుకోక్కర్లేదన్నమాట. చాలా ఇష్టంగా తింటారు. అదేవిధంగా మరొక ఆయి కూడా వేసుకుందాం ఈ వడల్ని. ఈ వడల్ని పల్లీ చట్నీతో పెట్టుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. హెల్త్కి కూడా మొక్కజొన్నలు చాలా మంచివి, ఈజీగా డైజెషన్ అవుతాయి అన్నమాట. మీరు కూడా ఇలాగే చేస్తారా మొక్కజొన్న వడలు? కామెంట్ చేయండి. చాలా బాగా వచ్చాయి కదండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.